హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ తోటి అయితే ఈరోజు కూడా మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఫస్ట్ ఉదయాన్నే లేవగానే ఇంటి ముందు అయితే ఊడ్చి తుడిచేసి ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ను కూడా చూడండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి వంట చేసేసాను, బాక్సులు పెట్టాను. వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చపాతీలోకి కాంబినేషన్ కర్రీ వచ్చేసి టమాటా కర్రీ చేశాను అనమాట. టమాటా ఆలు కలిపి కర్రీ అయితే చేశాను. ఇంకా లంచ్కి అలాగే చపాతీకి రెండింటికి అదే ఉంటుందని చెప్పేసి ఒకేసారి టమాటా కర్రీ అయితే చేశాను అనమాట చపాతీలోకి. ఇంకా పిల్లలకి బాక్స్లోకి పెట్టేశాను. వాళ్ళైతే తినేసి చపాతీ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఇప్పుడైతే నాకు మా వారికి చపాతీ చేస్తూ ఉన్నాను. ఇడ్లీ దోశ బ్యాటర్స్ అయితే అయిపోయాయి అనమాట. అందుకే ఈరోజు చపాతీ చేస్తూ ఉన్నాను. ఇంకా కుర్మా చేద్దాం అనుకున్నాను, కానీ ఎలాగో టమాటా కర్రీ చేస్తున్నాను కదా, ఇంకా బాక్స్లోకి టమాటా కర్రీయే ఇంకా చపాతీలోకి అలాగే బాక్స్లోకి ఉంటుంది కదా అని చెప్పేసి టమాటా కర్రీ చేశాను. టమాటా కర్రీ చపాతీ అయితే మా పిల్లలు కానీ మా వారు కూడా తింటారనమాట ఇష్టంగానే. అందుకే ఇంకా 2 కూరలు చేయడం ఎందుకులే అని చెప్పేసి టమాటా కర్రీ చేశాను. టమాటాలు ఉన్న వరకు చేసేసాను అనమాట. ఇంకా అవి కూడా అయిపోయాయి. వెజిటేబుల్స్ కూడా తేవాలండి, సండే అయితే వెళ్ళి. ఇంకా టమాటా కర్రీ అయితే పిల్లలకి బాక్స్లోకి పెట్టాను. చపాతీలోకి తినేసరికి అయిపోయింది. ఇంకా మా వారికి బాక్స్ పెట్టడానికి కర్రీ లేదనమాట. రైస్ అయితే మార్నింగే అందరికీ కలిపి పెట్టేశాను, అయిపోయింది. రైస్ అయితే ఉంది, కానీ ఇంకా కర్రీస్ ఏదో ఒక ప్రిపేర్ చేసి మా వారికి కూడా బాక్స్ పెట్టాలి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ తాగి ఇంకా కర్రీస్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఏం చేయాలి అనేది ఇంకా ఆలోచించుకోలేదు. బ్రేక్ఫాస్ట్ చేసి ఫాస్ట్గా చేసేయాలి. 10 కల్లా అయిపోవాలి, 9:30 కల్లా ప్రిపేర్ చేయాలన్నమాట. ఆల్రెడీ ఆల్మోస్ట్ టైం 8:30 అయింది. ఫాస్ట్గా చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కానీ ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చూసారు కదా, టమాటా కర్రీ చపాతీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగిన తర్వాత ఇంట్లో దొండకాయలు ఉన్నాయన్నమాట. అంటే మొన్న దొండకాయ ఫ్రై చేశాను కదా, దొండకాయ ఫ్రై చేసినప్పుడు కొన్ని దొండకాయలు అంటే పండిపోయిన దొండకాయలు ఉంటాయి కదా, అవి బీరకాయ కొంచెం, అలాగే 4 టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా ఇంతవరకు అయితే వేస్ట్ చేశాను అనమాట. టమాటాలు కూడా ఒక 2-3 ఉన్నాయి అంతవరకు. ఇంకా వాటి వరకు వేసేసి పచ్చిమిర్చి రోటి పచ్చడిలాగా చేస్తూ ఉన్నాను. వాటి కోసం ఇవైతే వేయించుతూ ఉన్నాను అనమాట. ఇంకా అలాగే కొంచెం రసం అయితే పెడుతూ ఉన్నాను. ఇంకా వెజిటేబుల్స్ ఏం లేవని చెప్పాను కదా, వెజిటేబుల్స్ అయితే తీసుకురావాలి. ఇంకా ఈ రోజుకైతే టమాటా రోటి పచ్చడి, అలాగే పచ్చిమిర్చి రోటి పచ్చడి, అలాగే రసం, ఇవి 2 అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా కర్రీస్ అయిపోతే బాక్స్ పెట్టేస్తే మా వారు కూడా వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ అయితే నాకు ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, ఇంకా గిన్నెలు తోముకోవడం, స్టవ్ క్లీన్ చేయడం, ఇవంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట.
ఇంకా చూసారు కదా, ఇవైతే ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి. ఇంకా కొంచెం చింతపండు వేస్తే నానుతుందని చెప్పేసి కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను అనమాట, ఆ వేడికి మగ్గుతుందని చెప్పేసి. ఈ పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా చేయాలో మన ఛానల్లో అయితే ఆల్రెడీ ఉందన్నమాట, ఎవరికైనా కావాలంటే చూడొచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. అంటే మనం మిక్సీలో పట్టినా కూడా రోట్లు దంచుకున్నట్టే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇవైతే కొంచెం ఫాస్ట్గా అయిపోయాయి కదా, ఈ రోటి పచ్చడి ఒకటి, అలాగే రసం, ఇవి కొంచెం ఫాస్ట్గా అవుతాయి. ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా తీసుకొచ్చి కట్ చేసి అంత టైం అయితే లేదనమాట. ఫాస్ట్గా అయితే ఇవి రెండు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా బాక్స్ పెడితే మా వారు కూడా వెళ్ళిపోతారు. రసం అయితే అయిపోయాయి అనమాట. ఇంకా ఫైనల్గా ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తే రసం అయితే అయిపోతాయి. ఇంకా చట్నీ కూడా అవి ఫ్రై చేసి ఆరబెట్టేశాను అనమాట, ఫ్యాన్ కింద పెట్టేశాను, త్వరగా ఆరిపోతాయి అని చెప్పేసి. ఇంకా అవి కూడా ఆరిపోతే ఇంకా మిక్సీ పట్టేస్తాను, పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈలోపు రసం కూడా అయిపోయాయి. ఇంతకుముందు ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారనమాట, అంటే ఒకరోజు నేను ఆలూ ఫ్రై రసం చేస్తే మీ స్టైల్లో సింపుల్గా ఆలూ ఫ్రై రసం ఎలా చేస్తారో ఒకసారి రెసిపీ చూపించమని అడిగారనమాట. తను అడిగి కూడా చాలా డేస్ అయిందండి, నేను ఇంకెప్పుడు రసం పెట్టినా కానీ వీడియో అయితే షూట్ చేయట్లేదు, కానీ ఈసారి రసం ఎట్లా పెడతాను, నేను ఎలా పెడతాను అనేది తప్పకుండా అయితే మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇంకైతే వంట రెడీ అయిపోయింది, బాక్స్ పెట్టడమే మిగిలిందనమాట. టమాటా పచ్చడి రెడీ, అలాగే ఇంకా రసం కూడా రెడీ అయ్యి చూసారు కదా, రసం కూడా రెడీ అయిపోయాయి అనమాట. ఈరోజు లంచ్కి అయితే ఇదే. మీ లంచ్ ఏంటి, ఏం ప్రిపేర్ చేశారో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఈవినింగ్ అండి, నైట్ డిన్నర్ కోసం అయితే ఇక్కడ నేను ప్రాన్స్ని అయితే బయట పెట్టాను. ఇవి డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టాను అనమాట. ఐస్ అంతా గడ్డ కట్టింది, తీసి కూడా కొద్దిసేపు అయిందిలేండి. చూసారా ఐస్ ఎలా కట్టిందో పైన. మీకు లాస్ట్ వీక్ చెప్పాను కండి, అంటే ప్రాన్స్ తెలిసిన వాళ్ళు ఇచ్చారని చెప్పేసి అప్పుడు కొన్ని అయితే చేశానమాట. మిగతావి మళ్ళీ బాక్స్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట, ఆ రోజు వాళ్ళు ఇచ్చినవే. ఇంక ఇవైతే ఆ ఐస్ అంతా కరుగుతుంది అని చెప్పేసి, అంటే రూమ్ టెంపరేచర్కి వస్తాయని చెప్పేసి బయట అయితే పెట్టేసి వాటిని వచ్చిన తర్వాత మళ్ళీ రూమ్ టెంపరేచర్కి ఐస్ అంతా కరిగి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వాటిని అంతా క్లీన్ చేసి, వెయిన్స్ నరాలు ఉంటాయి కదా అవన్నీ తీసి మళ్ళీ క్లీన్ చేసి వెనిగర్తో క్లీన్ చేస్తే అసలు మనకి నీచు వాసన అనేది ఉండదన్నమాట. ఇంకా క్లీన్ చేసేసి వంట కూడా ప్రిపేర్ చేశానండి. ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకోవటమే. ఈ ప్రాన్స్ కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది లాస్ట్ వీక్ మీకు చేసినప్పుడు ఆ వీడియో రెసిపీ అనేది వీడియో పెట్టానమాట, ఆ బ్లాగ్లో ఉంటుంది. ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, కావాలంటే ఎవరికైనా చూడండి. చాలా చాలా బాగుందనమాట టేస్ట్ అయితే, అసలు ఏమైనా నీచు స్మెల్ లేకుండా ఎలా చేయాలి అనేది. ఇవి ఆ వెయిన్స్ అవన్నీ నరాలు తీసి క్లీన్ చేయడానికే చాలా టైం పడుతుందండి. ఇవి ప్రాన్స్ క్లీన్ చేయాలంటే చాలా కష్టం, ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఆ వెయిన్స్ అవన్నీ తీయడానికి. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసాను అంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా రైస్ కూడా పెట్టేశాను, కుక్కర్లో రైస్ కూడా ఉడికిందనమాట. ఇంకా కర్రీ అయిపోతే ఇంకా డిన్నర్ చేసేయాలి. డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ గిన్నెలు అవన్నీ తోమాలి. గిన్నెలు తోమి కిచెన్ అంతా క్లీన్ చేసుకునే పని అయితే ఉంటుందన్నమాట. ఈ వర్క్ డైలీ ఉండేదే. కర్రీ చూసారు కదా, చూడ్డానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అలాగే ఉందండి. ఇంకా అయితే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను, వేసేసి కలిపేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా నేనైతే ప్రాన్స్ అంత ఇష్టంగా అయితే తిన్నానమాట, ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ. ఇంకా మా పిల్లలు మా వారు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి, వాళ్ళ కోసం అయితే చాలా ఇష్టంగా వండి పెడతాను అనమాట. చేయటం బాగానే చేస్తా, కానీ తినాలంటేనే తిన్ననమాట. చూసారు ఎంత బాగుందో. ఇంకా డిన్నర్ అయితే అయిపోయిందండి. కిచెన్ అయితే క్లీన్ చేసేసాను, అన్నీ సర్దేశాను అనమాట. గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి, అవి గిన్నెలు తోమాలి, అలాగే స్టవ్ కూడా క్లీన్ చేయాలి. ఇంకా తిన్న ప్లేట్లు అవే ఉన్నాయి. నేను వంట చేసినవన్నీ ముందే కడిగేసాను అనమాట. వంట చేసిన తర్వాత ఫస్ట్ అవన్నీ కడిగేసాను, అందుకే ఇంకా డిన్నర్ చేసిన ప్లేట్లు అవే ఉన్నాయి. ఇంకా పాలు కూడా కాచాను, అవి కూడా తోడు పెట్టాలన్నమాట. పాలు తోడు పెట్టి ఈ స్టవ్ ఇవంతా క్లీన్ చేసేసి ఆ గిన్నెలు కూడా కడిగేస్తే ఇంకా ఈ నైట్ వర్క్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా కొన్నే ఉన్నాయి కదా, ఫాస్ట్గా ముందైతే గిన్నెలు కడిగేస్తూ ఉన్నాను, తర్వాత అయితే స్టవ్ క్లీన్ చేస్తాను. ఈ వర్క్ అయితే మాత్రం డైలీ ఉండేదేనమాట. నైట్ ఈ గిన్నెలు కడుక్కోవడం, కిచెన్ ఈ విధంగా క్లీన్ చేసుకోవడం, స్టవ్ క్లీన్ చేయడం, ఇదంతా డైలీ ఉండే పనేనమాట. కిచెన్లో గిన్నెలు మాత్రం అస్సలు ఉంచనండి. ఎప్పుడూ ఇంకా అసలుకి నా వల్ల కావట్లేదు, ఇంకా నాకు కుదరట్లేదు అనుకుంటే తప్పితే ఇంకా అస్సలు మ్యాక్సిమం గిన్నెలు అయితే అస్సలు ఉంచనమాట.
గిన్నెలు అన్నీ కడిగేసాను, స్టవ్ అంతా క్లీన్ చేసేసాను, స్టాండ్స్తో సహా అన్నీ కడిగేసాను అనమాట. ఇంకా డస్ట్బిన్, ఇది కిచెన్లో ఉండే చిన్న డస్ట్బిన్, నాది బుజ్జి డస్ట్బిన్. ఇంకా దాన్ని కూడా నైట్ డస్ట్ అంతా తీసేసి బయట పెట్టేసి అది కూడా రోజు కడిగేసి పెడతానమాట కిచెన్లో. ఇంకంతా క్లీన్ అయిపోయిందండి. ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.